ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. చాలామందికి దీక్షలు చేసేటటువంటి సమయాల్లో మాంసాహారం స్వీకరించచ్చా లేదా అనేటటువంటి అనుమానాలు ఉంటాయి. సాధారణంగా కౌళాచారం పాటించేటటువంటి వ్యక్తులు కావచ్చు. కౌళాచారం అంటే పరమశివుణ్ణి గృహస్థ దేవతగా ఆరాధించడం. కౌళం అంటే స్త్రీ దేవత ఎక్కువ కాదు, పురుష దేవత ఎక్కువ కాదు, ఇద్దరు సమానమే. అర్ధనారీశ్వర తత్వంలో భార్యాభర్తలు కలిసి ఉంటేనే సృష్టి అని చెప్పేటటువంటి ఆచారం అన్నమాట. ఈ ఆచారంలో ఉత్తర కౌళాన్ని తీసుకునేటటువంటి సందర్భంలో ఉత్తర కౌళంలో ప్రత్యక్షంగా పంచమకారాలను అనేది వినియోగించడం జరుగుతుంది. ప్రత్యక్షంగా మాంస వినియోగం అనేది దేవతకు అర్పించడం జరుగుతుంది. కానీ ఒక సాధకుడు దేవతకి కౌళాచారంలో కావచ్చు, వామాచారంలో కావచ్చు, పంచమకారాలలో ప్రత్యక్షంగా నివేదనలు చేస్తున్నప్పుడు ద్రవ్యశుద్ధి, పాత్రశుద్ధి అనేది మంత్రాలతో జపించడం అనేది జరుగుతుంది. ఆ మాంసం మీద మంత్రం చదివి ఆ ద్రవ్యాన్ని పవిత్రం చేస్తాడు. పవిత్రం చేసి దేవతకు నివేదన చేసి ఆ నివేదనని శిష్యులకు పంచడం జరుగుతుంది. కేవలం అక్కడ మాంసాన్ని ప్రసాదంగా మాత్రమే స్వీకరించడం జరుగుతుంది. కౌళ ఆచారంలో ఉత్తర కౌళంలో ఇటువంటి ప్రక్రియ ఉంది. వామాచారంలో పంచమకారాలను ప్రత్యక్షంగా వినియోగించేటటువంటి పద్ధతుల్లో కూడా ఈ ప్రక్రియ ఉంది. దేవతకి మాంసాన్ని నివేదించేటటువంటి సమయంలో మకారాల విషయంలో అక్కడ ద్రవ్యాన్ని, పాత్రని మంత్రాలతో పవిత్రం చేయడం ద్వారా ఆ మాంసభక్షణ పాపం అనేది పోతుంది. కానీ మిగిలినటువంటి సమయంలో వామాచారి కావచ్చు, కౌళాచారి కావచ్చు, మాంసాన్ని డైరెక్ట్గా స్వీకరించడం ద్వారా ఆ పాపకర్మ అనేది ఖచ్చితంగా సాధకుడికి అందుతుంది. అందరూ అనుకున్నట్టు వామాచారం, కౌళాచారం పాటించేటటువంటి వ్యక్తులు మాంసభక్షణ అనేది చెయ్యరు. ఎక్కువగా మాంసభక్షణ చేస్తే జపశక్తి అనేది తగ్గిపోతుంది. ఖచ్చితంగా ఎవరైతే మాంసాహారం అనేది స్వీకరిస్తారో దేవతకు నివేదించింది కాకుండా మిగిలినటువంటి సమయాల్లో మాంసభక్షణ ఎవరైతే చేస్తారో అటువంటి వ్యక్తులకి తేజస్సు, ఓజస్సు తగ్గిపోతుంది. ఎందుకంటే మాంసాన్ని బలిచ్చేటటువంటి సమయంలో అవి ఎంతో భయంతో, బాధతో చనిపోతాయి. ఆ పాపకర్మలు అలాగే మాంసంలో ఉండిపోతుంది. కాబట్టి అటువంటి మాంసాన్ని మనిషి స్వీకరించడం ద్వారా ఆ కర్మ, ఆ భయము, ఆ బాధ అంతా ఆ మనిషి పొందడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు జపశక్తి పెరగాలి, మీ మంత్రం అనేది పనిచేయాలి అనుకుంటే ఖచ్చితంగా మాంసాహారం అనేది మానేయాలి. మాంసాహారం మనం స్వీకరించే కొద్దీ మన పాపకర్మలు అనేది ఎక్కువైపోతూ ఉంటాయి. మీ మొహంలో తేజస్సు ఉండదు. ఎవరైతే మాంసం ఎక్కువగా తింటారో అటువంటి వ్యక్తుల మొహంలో తేజస్సు నశిస్తుంది. చాలా వరకు ఎంత కౌళాచారం, వామాచారం పాటించే వ్యక్తులు నిజానికి మాంసం తింటారని అనుకుంటారు అందరూ, కానీ మాంసం స్వీకరించరు. కేవలం మాంసాన్ని ప్రసాదంగా మాత్రమే స్వీకరిస్తూ ఉంటారు. అందరూ అనుకున్నటువంటి వామాచారం, కౌళాచారం వేరు. నిజమైన వామాచారం, కౌళాచారం వేరు. కౌళంలో కూడా పూర్వ కౌళం, ఉత్తర కౌళం అనే రెండు పద్ధతులు ఉంటాయి. ఉత్తర కౌళంలో దక్షిణాచారంలో ఉంటుంది కౌళాచారం అనేది. పూర్వ కౌళంలో ఈ విధానాలన్నీ పాటించే వాళ్ళు కాబట్టి మాంసభక్షణ విషయంలో ఎవరైతే మాంసాన్ని వదిలేస్తారో ఖచ్చితంగా వాళ్ళు సాధనలో ఉన్నత స్థితికి వెళ్తారు. కేవలం కౌళాచారంలో, వామాచారంలో మాంసభక్షణ అనేది ప్రసాదంగా మాత్రమే ఉంటుంది. ఖచ్చితంగా మీరు ముందుకెళ్ళాలి సాధనలో అనుకున్నప్పుడు మాంసాన్ని తినడం మానేయండి. ఖచ్చితంగా మీ మొహంలో తేజస్సు పెరుగుతుంది. మీ మంత్రం అనేది తొందరగా పనిచేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే బలి సాంప్రదాయం, దేవతకు బలి ఇచ్చేటప్పుడు అక్కడ బలి ప్రక్రియ, తంత్ర ప్రక్రియలో బలి వాడటం అనేది ఏంటంటే ఒక నెగిటివ్ని క్లియర్ చేయడానికి మాత్రమే అక్కడ బలి ప్రక్రియలు ఉంటుంది. కానీ దేవత ఎప్పుడు బలిని అనేది గ్రహించదు. ప్రధాన దేవత ఎప్పుడు బలులు అనేది స్వీకరించదు. ఇది భక్తులు గమనించాలి. కాబట్టి చాలా వరకు మాంసభక్షణ సాధకులలో చాలా తొందరగా మంత్రాన్ని సిద్ధి పొందాలి, మంచి తేజస్సుతో ఉండాలి, దేవతకు బాగా దగ్గరగా ఉండాలి అనుకున్నప్పుడు మాంసభక్షణ అనేది మానేయాలి. స్వస్తి.